10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అత్యున్నతమైన దేవా నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, అత్యున్నతమైన దేవా నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. ఇద్దరి దొంగల మధ్యలో సిలువ వేయబడిన, ముళ్ళ కిరీటం ధరించిన యేసు నీకే ఆరాధన. ఇద్దరి దొంగల మధ్యలో సిలువ వేయబడిన, ముళ్ళ కిరీటం ధరించిన యేసు నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, అత్యున్నతమైన దేవా నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. లోక పాపములు మోసిన దేవుని గొర్రె పిల్ల, కృపా కనికరము గల యేసు, యేసు నీకే ఆరాధన. లోక పాపములు మోసిన దేవుని గొర్రె పిల్ల, కృపా కనికరము గల యేసు, యేసు నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, అత్యున్నతమైన దేవా నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. నీవు చూపిన ప్రేమకు నేనేమివ్వగలను, మరణము గెలచిన శ్రీ యేసు, యేసు నీకే ఆరాధన. నీవు చూపిన ప్రేమకు నేనేమివ్వగలను, మరణము గెలచిన శ్రీ యేసు, యేసు నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, అత్యున్నతమైన దేవా నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అత్యున్నతమైన దేవా నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. యేసు నీకే 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 ఆరాధన. లంగ్స్ డాక్టర్కి ఫోన్ చేశా, మా ఫ్రెండ్. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, మీరు ఎక్స్రే తీసుకుని నాకు ఎక్స్రే పంపించండి, నేను మందు ఇస్తానన్నాడు. ఎక్స్రే కంకిపాడులో నాకు తెలిసి ఎక్కడ లేదన్నా. లేదు నీకు తెలియదు, ఒక చోట ఉంది, వెళ్ళి అక్కడికి వెళ్ళమన్నాడు.
అక్కడికి వెళితే ఎవడు చెప్పాడు నీకు ఇక్కడ లేదన్నాడు ఆయన. 8ంటికి వెళ్ళిన 9 దాకా తిరుగుతూనే ఉన్నా, ఎక్కడన్నా దొరుకుతుందేమని. లేదు. తిరిగి వచ్చేసి ఇక సతికిలు పడి కూర్చున్నా. ఎక్స్రే లేదు, ఆక్సిజన్ పడిపోతూ ఉంది, ఇక కొంచెం సేపులో చచ్చిపోద్ది అన్నట్టుగా ఉంది. ఏ సిలిండర్ లేదు, ఏ హాస్పిటల్ లేదు. ఇంతలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే ఆక్సిజన్ పడేటప్పుడు D3 వేయండి, గంటకి ఆక్సిజన్ పెరుగుతుంది అన్నారు. అప్పుడు వెంటనే అల్లుడికి ఫోన్ చేసి పైకి, D3 వేయవయ్యా నువ్వు, 2 గంటలకు ఒకసారి D3 వేయమన్నా. ఆ D3 ట్యాబ్లెట్ వేస్తూ ఉంటే సాయంత్రానికల్లా కుదట పడింది. ఆయన ఏం చేశాడు, సాయంత్రం రాత్రి వేయకుండా మానేశాడు. మళ్ళీ 8వ రోజు పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టింది, ఆక్సిజన్ పడిపోయింది. అప్పుడు మళ్ళీ D3 గంటకి ఏమని చెప్పి 2వ రోజు నేర్పిస్తే దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడింది. అమ్మాయికి తగ్గిపోయింది. 15 రోజుల్లో దేవుడు కరోనా తగ్గించేశాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు మేము. ప్రార్థన చేసుకున్నాం, గ్రూప్ ప్రార్థన, మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం. తగ్గిన తర్వాత ఆమెకు మూర్ఛ రావడం మొదలుపెట్టింది. ఎప్పుడు 8 గంటలకి ప్రార్థన పెట్టేవాళ్ళం. అప్పుడు ఆన్లైన్లో 8 గంటలకల్లా ఆమెకు మూర్ఛ వచ్చేసేది. మొదటి రోజు నాకు భయం వేసింది. 2వ రోజున మళ్ళీ అదే టైంకి వచ్చింది. గ్రూప్ ప్రార్థన చెడగొట్టడానికి వస్తుందో ఇదని చెప్పేసి, ఏం కాదులే అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తే 3 రోజులు అట్ట వచ్చిన తర్వాత అది పోయింది. దేవుడి దయ వల్ల సురక్షితంగా ఆ పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 2 నెలలకో 3 నెలలకో అల్లుడి గారికి మళ్ళీ ఇదయింది. అల్లుడి గారి దగ్గర నుంచి అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పిన మాట అది. లేదు, ఆయన లేడని, నీళ్ళు గారిపోయాడంట. చర్చికి వెళ్ళారు. ఆ రోజు చర్చిలో పొద్దున్నే 6 గంటలకు చర్చి వాళ్ళకి. దేవుడు చేసిన సహాయం ఏంటంటే, ఎట్లా చేస్తాడు దేవుడు సహాయం అంటే, వాళ్ళు కనుక ఇంట్లో ఉంటే, చర్చికి వెళ్ళకుండా ఉంటే, ఆయన మహామొండోడు, బాగపోయినా చర్చికి వెళ్ళిపోతాడు. పొద్దున్నే లేచి చర్చికి వెళ్ళిపోయారు. ఇంట్లో కనుక ఉండుంటే హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అక్కడ ఎవరు ఉండరు. హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి దేవుడు అక్కడికి నడిపించాడు. ఆ చర్చికి వెళ్తే ఆ చర్చి వాళ్ళందరూ చక్కగా పట్టుకొని శవాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి కారులో వేసుకొని డెడ్ బాడీలాగా తీసుకెళ్ళి మంచి హాస్పిటల్లో పడేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఇట్లా ఉంది పరిస్థితి, మరి చెప్పలేమన్నారండి. ఈ కబురు మాకు 8ంటికి వచ్చింది. ఆమె ఏడ్చుకుంటా డాడీ చెప్పాకండి మళ్ళీ ఆయనకి నవ్వుతుంది అని చెప్తుందంట. సరే, మేమేం చేసాము, 9 గంటలకు చర్చ్ అయితే ఇక్కడ 9 గంటలకు చర్చికి వచ్చేసాం. 9 గంటలకు చర్చికి వచ్చేసి చర్చిని నడిపించి కొంచెం ముందు ముగించుకొని బయలుదేరి వెళ్ళాం. మీరు ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఆ మాట చెప్పడానికి చెప్తున్నాను. మీరు ఎవరైనా ఏం చేస్తారు? అల్లుడు చచ్చిపోయేటట్టున్నాడు అని చెప్పిన తర్వాత చర్చికి వచ్చి మేము చర్చి నడిపించాం. సో జరిగింది ఏంటంటే, చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. తిన్నగా వెళ్ళుంటే మనం ఏం చేస్తాం? మనం ప్రాణాలు ఆపలేం కదా. మనం వెళ్ళి మందిరానికి వచ్చి ప్రభువు పరీక్ష పెడతాడు. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, మీ అల్లుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే దేన్ని ఎక్కువగా ప్రేమించాలి మనం? కాబట్టి అమ్మాయిని బ్రతికించాడు, అల్లుడిని బ్రతికించాడు. ఆ విధంగా ఒకరోజు మేమిద్దరం హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. మాతో పాటు చిన్న కూతురు కూడా జాయిన్. 3 బెడ్ల మీద పడుకున్నాం కంగిపాడులో. ఎవ్వరికీ చెప్పం మేము. మాకు ఏదైనా రోగం వస్తే, రోగం వచ్చింది కానీ హాస్పిటల్లో ఉన్నాం కానీ ఎవరికి చెప్పం. 3 బెడ్ల మీద పడుకున్నాం. మళ్ళీ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి, ఆన్లైన్ ప్రార్థనలో. నేను ఆ మంచం కింద కూర్చుని ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక రోజు డాక్టర్ గారు వచ్చాడు. ఇదేంటంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నామన్నా. పోయే రోగం వచ్చినా కూడా ఆన్లైన్లో ప్రార్థన ఆపలా మేము. అలా జరిగిన తర్వాత ఇక్కడ 40 రోజులు పడుకుంటాను నేను. కోటేశ్వరరావు గారు కూర్చున్న దగ్గరే నా పెళ్లిపేటల మీద పెళ్లి జరిగిన ప్లేస్ అది. అక్కడే పడుకుంటా. ఆ కిటికీ నీడబడిన దాటే పడుకుంటా నేను. 40 రోజులు పడుకున్నాం అమ్మ. 11వ రోజున 12వ రోజున కరోనాలో చిన్న అమ్మాయి ఫోన్ చేసింది.
డాడీ మీరు వీడియో ఆన్ చేసి పెట్టుకోండి, నేను చచ్చిపోతున్నాను, మా అత్తగారును మా ఆయన ఏమో నన్ను ఒక రూమ్లో పెట్టేశారు, మీ అమ్మోళ్ళని చూసుకోమని ఎవడు చూస్తాడు అంటున్నారు, ఇక నాకేం ఆక్సిజన్ ఆటలేదు డాడీ, గాలి ఆటలేదు డాడీ అంది. తలుపులన్నీ తీయమన్నాను, వీడియో ఆన్ చేసి చూసాం, తలుపులన్నీ తీసామని డాడీ నాకు గాలి ఆటలేదు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను, నన్ను ఎవరు తీసుకెళ్ళరు డాడీ అని. ఏం చేస్తాం? 11 దాకా ప్రార్థన చేసి అప్పుడే పడుకున్నాను, ఫోన్ వచ్చింది. 11 తర్వాత ఫోన్ వస్తే నా గుండె ఆగిపోద్ది. 11 తర్వాత ఫోన్ వచ్చింది, నేను ప్రార్థన చేస్తూ ఉంటామ్మా, నువ్వు పసుపు నీళ్ళు తాగు, ఆవిరి పట్టు, అన్నీ ఇచ్చారు పాపం, బాగానే అన్నీ చేసుకుంది, మందేసుకుంది. నేను ప్రార్థన చేస్తానమ్మన్నా. 3 గంటలకి డాడీ నాకు నిద్ర వస్తుంది, గాలి ఆడుతుంది, బాగానే ఉంది, నేను పడుకుంటాను డాడీ అని. పడుకోమన్నా. పడుకున్న తర్వాత ఇక మళ్ళీ అప్పుడు 3 గంటలకే ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, మళ్ళీ కంటిన్యూగా ప్రార్థన చేసాం. తెల్లారి ఫోన్ చేస్తే నేను బజారుకి వచ్చాను డాడీ, నాకు చాలా బాగుంది అంది అమ్మాయి. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలో మనం ఏది అడిగినా కూడా దేవుడు ఖచ్చితంగా చేసి పెడుతున్నాడు. అంటే ఈ మందిరాన్ని ఆయనే కట్టించాడు. బలవంతాన నేను సేవ చేయనని మొండేస్తే నువ్వు సేవ చేయకపోతే చచ్చిపోతావని మొదలుపెట్టాడు. కాబట్టి ఈ మందిరంలో మనం చాలా సంతోషంగా ఈ రోజున మరి పండగ చేసుకోవడానికి మేము బ్రతుకున్నామంటే అది దేవుని కృప. ఆ దేవుని దయ వలన మేమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. అందరికీ ఆ కరోనా టైంలో చిన్నబాబు కూడా వచ్చింది కరోనా, ఆడికి వచ్చేసింది కరోనా, వాళ్ళ ఆవిడ కూడా వచ్చేసింది, ప్రెగ్నెంట్ అమ్మాయి, ఇద్దరికి కరోనా వచ్చింది. ఇద్దరిని పైన పెట్టాం, వాళ్ళిద్దరికి మందులు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మాకు. ఎలా చేయాలనేది నేనే డాక్టర్ని అయిపోయా, ఏ మందు వేయాలి ఎలా చేయాలి అనేది ఇక నేనే చేస్తా కూర్చున్నాను. వాళ్ళిద్దరికీ దేవుడి దేవలు తగ్గిపోయింది. జోక్ ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, ఏమన్నా అవుద్దామని లేడీ డాక్టర్ దగ్గర చూపించరా, కరోనా వచ్చింది కదా అంటే ఆడే తీసుకొని మరికి ఎవరు వెళ్ళకూడదుగా ఆ కారులో ఇద్దరే ఎక్కి వెళ్తున్నారు. డాక్టర్ గారి దగ్గర కాదు, ఆ డాక్టర్ ఎట్ట పరిచయం అయింది, అమ్మగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ అన్నమాట. ఫోన్ చేసాం, అమ్మ డాక్టర్ గారు మా కోళ్ళకి కరోనా వచ్చిందమ్మా, కొంచెం మీరేమన్నా సలహా ఇవ్వాలి, ప్రెగ్నెంట్ అమ్మా, పంపిస్తున్నానంటే పంపించమంది. వీడెళ్ళి మా ఆవిడ్ని తీసుకురమ్మంటారా అన్నాడు. వీడెళ్ళి కూర్చున్నాడు, ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాడు. వాడికి అసలు కరోనా వచ్చింది, ఎక్కువ కరోనా వీడికే ఉంది. మాట్లాడుతుంటే ఆయన ఏమంటలు తెలియదు పాపం, ఆడి కరోనా అని చెప్పలేము మేము. మీ ఆవిడని తీసుకురా అక్కడే ఉంచు, నేను రాను, నేను మందులు ఇస్తాను అంటుందండి. అసలు కరోనా ఎక్కడుంది? ఆడొచ్చి చెప్తుంటే నాకు ఎంతో నవ్వు వచ్చింది. దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరికి చాలా తొందరగా తగ్గిపోయింది అన్నమాట. దగ్గు రాకుండా చూసుకున్నాం. మరి అందరికీ పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి, చిన్నోడికి అందరికీ కరోనా వచ్చింది. కానీ మేము మాత్రం మాస్క్ వాడడం, ఎక్కడికి డౌట్ లేకుండా వెళ్ళిపోతాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. వాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి నీళ్ళు చల్లేవాడిని, రోజు ప్రార్థన చేసేవాడిని, పైకి వెళ్ళి పైన పెట్టాం. కానీ అలా అంట్లన్నీ నేనే కడిగా. వీళ్ళు ఎవరికి కడిగితే మళ్ళీ ఎవరికైనా వస్తుందని వాళ్ళు అంటులు కిందకి దించుతూ ఉంటే తిన్నాయన్నీ కూడా మెట్ల మీద నేను కడిగా. ఏంటి నాకు ఈ చెర వచ్చింది ఏంటి అనుకుంటాయి. ఇప్పుడు తప్పు చేశాను నేను, అందుకే ఈ చెర వచ్చింది. నేను డైరీ కూడా పట్టుకోను, డైరీ కానీ ఫోన్ కానీ పట్టుకోకుండా నా అసిస్టెంట్లు పట్టుకుని నడుస్తారు. అలాంటిది నేను ఈ బొచ్చులు కడుగుతున్నానంటే ఆ బొచ్చులు గడి అక్కడ పెట్టా, ఆరిన తర్వాత వాళ్ళకి ఇచ్చేవాడు, మీరు ముట్టుకోబాగండి అని. ఒక్కొక్కసారి దేవుడు చూపిస్తూ ఉంటాడు అన్నమాట, నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఈ విధంగా ఉంటుంది నీకు అని. ఇప్పుడేమో గానుగు పెట్టామా, ఆ గానుగు కూడా అంతే. మనుషులు వీళ్ళు రాలేదనుకో, నేను ఆడిచ్చేవాడిని గానుగా అమ్మా అనుకునేవాడిని. ఏంట్రా ఈ బతుకు, బానిస బతుకు, నేనేంటి గానుగు తిప్పడం ఏంటి, 2.5 లక్షల జీతం
కారు కింద కాలు పెట్టుకోకుండా ఇంటి దగ్గర కారు తీసుకెళ్ళి తిప్పుతుంది. ఫోన్ వాళ్ళే ఇస్తారు, కారు వాళ్ళే ఇస్తారు. ఇలాంటి బ్రతుకు నుంచి నేను దీనికి వచ్చానేంట్రా బాబు. ఇద్దరు రాలేదు, వర్కర్స్ రాలేదనుకో అయిపోయాను. అమ్మగారని ఏమండే గానికేయాలి, అమ్మో బాబోయ్ అయిపోయాను రా బాబు. నేను ఈ గానిగేయటం ఏంట్రా నాయన మేము. ఇంత శ్రమ అంటే దేవుడు చూపిస్తాడన్నమాట. ఒకసారి నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. మనం తప్పు చేస్తే ఇక్కడే దేవుడు బాడీ మీద, శరీరం మీద చూపిస్తాడు, కానీ ఆత్మనేం చేయడు. ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నా. ఒకసారి ప్రభువు నాకు చేసిన సహాయము మనందరికీ కూడా అలాగే చేసి ఉంటాడు. మీ అందరికీ కూడా చేసే ఉంటాడు, సహాయం చేస్తాడు. ఈ మందిరానికి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ సిగ్గుపడరు. ఈ మందిరంలో అంత మహిమ ఉంది. ఈ మందిరాన్ని మనం దేవాలయముగా మీరు గుర్తించండి. ఇప్పటికైనా గొల్లగూడెం వాళ్ళకి ఏంటంటే ఏదో కట్టారులే, ఆయనకి టైంపాస్ కట్టుకున్నాడు ఈ మందిరాన్ని అనుకుంటున్నారు. కాదు, దీని వెనకాల చాలా హిస్టరీ ఉంది. దేవుడు ఏదో చేయబోతున్నాడు. మన ప్రార్థన ఎలా చేస్తామంటే పాత నిబంధన ప్రార్థన చేస్తాం. పాత నిబంధన ప్రార్థన ఏంటంటే యేసు ప్రభుని అడుగుతూ ఉంటాం, దేవుడిని అడుగుతూ ఉంటాం, నాకు అది విధమని. కొత్త నిబంధన ప్రార్థన అలా కాదు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా ఒకటి నేర్చుకోండి మీరు. కొత్త నిబంధనలు ఎలా అడగాలి, పాత నిబంధనలు ఎలా అడిగారు అది మనం గ్రహించాలి. కొత్త నిబంధనలు ఎలా అడగాలంటే ఉదాహరణ మీకు చెప్తాను నేనండి. మీకు ఎట్లాగొట్లా జగన్ గారింట్లో ఉండే అవకాశం వచ్చిందనుకోండి, జగన్ గారింట్లో మీరు ఉంటున్నారనుకోండి, జగన్ గారి దగ్గర ఉద్యోగం దొరికిందనుకోండి, జగన్ గారితోనే తిరుగుతున్నారనుకోండి, మీకు ఎక్కడైనా పని కావాలంటే, శ్రీకాకుళంలో పని కావాలంటే ఇక జగనన్న అడగాల్సిన పని ఉండదు నీకు. నువ్వే చిన్న జగన్ అన్నావు కదా. చిన్న జగన్ ఎవరు? నేనే చిన్న జగన్ కదా. నేను ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ చేసినట్టు? నేను ఫోన్ చేస్తే ఇంకా జగనన్న నాకు శ్రీకాకుళంలో 1 కేజీ జీడిపప్పు తెచ్చిపెట్టమని ఎవడికన్నా చెప్పన్నా అనాలా? అక్కర్లేదు. ఏం చెప్పొచ్చు నేను? శ్రీకాకుళం డైరెక్ట్గా ఫోన్ చేసి 1 కేజీ జీడిపప్పు పంపించండి అంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంతకుముందు నేను పాత నిబంధనలు గొల్లగూడెంలో ఉన్నప్పుడు నేను ఆ మాట చెప్పాను అనుకో, ఎవడన్నా ఇస్తాడా? జగనన్న ఇంటికి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయిందా లేదా? యేసయ్య లేనప్పుడు నీ సీన్ అది పాత నిబంధన. పాత నిబంధన ఉన్నప్పుడు యేసయ్యని అడగాలి, యేసయ్య 1 కేజీ జీడిపప్పు పంపించమని చెప్పయ్యా అని అడగాలి. ఇప్పుడు ఏం చేయాలి? యేసయ్య నామంలో చెప్తున్నాను, జీడిపప్పు 1 కేజీ ఇక్కడ రా అంటే ఎవరు చెప్పినట్టు? యేసయ్య చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు ప్రార్థనకి అప్పుడు ప్రార్థనకి తేడా ఏంటి చెప్పనా? తుఫానుని యేసునామము ఆపునుగాక. తుఫాన్ని ఆపయ్యా, తుఫాన్ని ఆపయ్యా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అవుద్ది. ఈ లోపే కొట్టుకుపోతాయి ఇల్లు. యేసునామము తుఫానుని ఆపివేయనుగాక. మన జరిగింది అదే. మేము అదే ప్రార్థన చేసాం. నేను ఒక్కనే చేస్తే కాదు, సంఘం చేయాలి. సంఘం అంటే 2-3 ఉంటే సంఘం అవుతుంది. సంఘం చేస్తే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. నాలో ఉన్న రోగము యేసు నామము తొలగించునుగాక. చెప్పండి. నాలో ఉన్న రోగాన్ని యేసు నామము తొలగించునుగాక. నాలో ఉన్న రోగాన్ని యేసు నామము. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నావు నువ్వు? ఏ అధికారంతో ఇలా చెప్తున్నావు అంటే నేను ఒక మాట చెప్తాను వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో
ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాశయమును బట్టి విశ్వసించిన మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమేటిదో మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడును మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు జ్ఞానమును ప్రత్యక్షతమును అనుగ్రహించవాలని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను, ఈ యుగమందే కాక రాబో యుగములందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని సంఘమునకు శిరస్సుగా నియమించెను. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే యేసు ప్రభు శరీరములో ఒక భాగాన్ని, మా సంఘము శరీరంలో మన సంఘము యేసు ప్రభు శరీరములో ఒక భాగము. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను, యేసు ప్రభు ఎక్కడున్నాడో నేను కూడా అక్కడే ఉన్నాను. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ఇంతకుముందు జగన్ దగ్గర లేనండి, నేను గోలగూడులో ఉన్నాను, ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నాను, నా సీనే మారిపోయింది. అలాగే ఇంతకుముందు నేను యేసు ప్రభు దగ్గర లేను, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, యేసు ప్రభు దగ్గర ఉన్నాను. యేసు ప్రభు దగ్గర ఉన్నానా, యేసు ప్రభు లోపల ఉన్నానా చెప్పండి? యేసు ప్రభు శరీరమై ఉన్నా నేను. యేసు ప్రభు చెప్పండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనంలో ఆయన క్రీస్తునందు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పెట్టెను అంటే అయిపోయిందా అవలేదా? అయిపోయిందా అవలేదా చెప్పండి జనాలు? అయిపోయింది. పెట్టెను అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం, ఆత్మలో క్రీస్తులో ఉన్నాం. శరీరంలో ఉన్నామేమో కానీ మనం ఆత్మలో క్రీస్తులో ఉన్నాం. మన పాదముల కింద సమస్తాన్ని పెట్టాడు. యేసు ప్రభు పాదాలంటే మనము అక్కడ యేసు ప్రభువులో మనం కూడా ఉన్నాం. మనందరం కూడా పరలోకంలో ఉన్నాము, యేసు ప్రభువులో ఉన్నాము. మన కిందే సాతాను కానీ, ప్రధానులు కానీ, అధికారులు కానీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. చూడండి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంకోశమును ధరించుకొనుడి. తర్వాత ఏలైనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార లోకనాథులతోనూ దురాత్మ సమూహంతోనూ వీటన్నిటినీ కూడా ఈజీగా గెలవాలంటే యేసు ప్రభువులో కలిసి ఉండాలి. యేసు ప్రభువులో కలిసి ఉండాలంటే యేసు ప్రభువుని మనం ప్రేమించాలి. క్రిస్మస్ సందర్భంగా ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ఆయనతో పాటుగా పరలోకంలో కూర్చుండబెట్టుకోవటానికి వచ్చాడు. పరలోకంలో కూర్చుండబెట్టుకున్నాడు. ఇంక నీకు నాకు వీళ్ళతో సంబంధమే లేదు అసలు. వీళ్ళందరూ కింద ఉంటారు, మనం పరలోకంలో ఉంటాం, పరలోకంలో ఉన్నాం. కాబట్టి పరలోకంలో ఉండి మనం ఆర్డర్ చేయటమే కానీ మనం కింద ఉండే వాళ్ళలాగా రిక్వెస్ట్ చేయకూడదు. కింద ఉంటే రిక్వెస్ట్ చేయాలి, పైకి వెళ్తే ఆర్డర్స్ పాస్ చేయాలి.
గొలగూడులో ఉంటే రిక్వెస్ట్ చేయాలి. జగన్ గారి దగ్గర ఉంటే యేసు ప్రభువులో ఉంటే, ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్నామా లేదా? యేసు ప్రభువులో ఉన్నామని మనకి ఎట్లా తెలిసింది? ఆయన క్రీస్తునందు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామాధైశ్వర్యమును రాబో యుగములో కనపరిచే నిమిత్తము క్రీస్తు చేసినందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన అయినది కాదు, ఇది దేవుని వరము. ఇది క్రియల మూలముగా అయినది కాదు గనక ఎవడను అతిశయింప వీలు లేదు. ఇంత గొప్ప ధన్యత ఇవ్వడానికే క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ అంటే సామాన్యమైన రోజు కాదండి. క్రిస్మస్ని మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వచ్చిన రోజు. యేసు ప్రభు వచ్చిన రోజు నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా భాగ్యవంతులే. చాలా సింపుల్. ఇప్పుడు ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే చాలా కష్టం. కానీ వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి చచ్చిపోయాడు అనుకో, ఒక్కరోజు ముందు చచ్చిపోయిన ఉద్యోగం పిలిచిస్తారు. ఎలా వచ్చింది ఆయనకు ఉద్యోగం? ఎలా వచ్చింది? తండ్రి చనిపోవటం వలన కుమారుడికి. సో యేసు ప్రభు చనిపోవటం వలన మనకేమొచ్చింది? పరలోకం వచ్చేసింది. కాబట్టి పరలోకానికి నువ్వు ఎలా వెళ్తావని ఎవరైనా పోట్లాడితే సింపుల్గా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఎలా నీతిమంతుడు అవుతావు? ఒక మాట చూసి ముగించుకుందాం. ఎలా నీతిమంతులు అవుతాం? రోమపత్రిక 3వ అధ్యాయం 19-20 వచ్చిన చదవండి. ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం మనకు ఎట్టుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముదై నమ్మువారందరికి కలుగు. ఎట్లా వచ్చింది? యేసు ప్రభువుని నమ్మితే. అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నోవాహుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం కూడా యేసు ప్రభువుని నమ్మాము, మనం నీతిమంతులుగా తీర్చబడతాం. సింపుల్గా రోమపత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాల్లో రక్షణ గురించి ఒక మాట చెబుతాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి రక్షణ ఎంత సింపుల్గా ఇచ్చారో చూడండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన యెడల నీవు రక్షింపబడు.